ఏమనుకోద్దు ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ అయిపోయినా. ఇక్కడ నాది మా ఫ్రెండ్స్ ఫొటోస్ ఉండవు. ఒక కాకి అయితే ఓకే కానీ మరీ చుట్టేసిరేందన్న. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా కాలేజ్కి పోతున్నా నా సర్టిఫికేట్ కోసం. ఇది నా లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. ఈరోజు మీకు మా కాలేజ్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో స్టే ట్యూన్. మా కాలేజ్ జ్ఞాంపల్లి గాంధీ భవన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉంటుంది. ఫస్ట్ డే ఈ కాలేజ్కి వస్తే వామ్మో ఇంతగానం నడవాలా అని అనుకున్నా ఈ గ్రౌండ్ని చూసి. ఫస్ట్ టైం ఈ కాలేజ్కి వస్తే అందరూ అలానే అనుకుంటారు, ఏందిరా ఈ కాలేజ్ ఇలా ఉంది అని అంటారు. కానీ ఈ కాలేజ్ చాలా మెమరీస్ ఇచ్చింది నాకు. ముందు అయితే ఫ్రెండ్స్ని కాల్ చేసి, కాలేజ్కి వస్తున్నావా, ఫేర్వెల్కి ఏ డ్రెస్ వేసుకుంటావు, బంక్ ఎప్పుడు కొడదాం, మూవీకి ఎప్పుడు పోదాం, టెంపుల్కి పోదామా లేదా అని అడుగుతుండే. కానీ ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి అని కాల్సే ఎక్కువ వస్తున్నాయి నాకు. ఏదైనా కానీ మన కాలేజీలో నేర్చుకున్నంత ఇక్కడ నేర్చుకోము. ఇవి మెమొరీస్ కావు. మన లైఫ్లో ఏదైనా స్టెప్ ముందుకు వేస్తే అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది, చూసి ముందు అడుగు వేయు అని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. నిజంగా ఇవి మెమొరీస్ కావు, మన లైఫ్ జర్నీ. ఏమనుకోద్దు ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ అయిపోయినా. లాస్ట్ డే కదా, ఎందుకంటే స్కూల్లో అంతా నేర్చుకొనివి కాలేజీలో నేర్చుకుంటాం. నేనైతే సజెస్ట్ చేస్తలే మీకు, ఇది బెస్ట్ కాలేజ్. అది మీ ఒపీనియన్. నాకు అయితే ఇది బెస్ట్ కాలేజ్. ఈ కాలేజీలోనే నాకు ఫ్రెండ్స్ అయినారు, నాకు హ్యాపీనెస్ ఇచ్చింది, మెమోరీస్ ఇంకా చాలా చాలా ఉంది. చెప్తే లిస్టే వస్తాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వరల్డ్లో మనం ఏం సాక్రిఫైస్ చేయాలి, ఎలా స్టాండప్ అవ్వాలి, అసలు లైఫ్లో గివప్ అనేదే ఉండొద్దు. సో ఇది కాలేజ్ కాదు, ఫుల్ బకెట్ ఆఫ్ మెమోరీస్ అండ్ లైఫ్ జర్నీ. మిస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ జర్నీ. ఇది మా కాలేజ్. స్టార్టింగ్లోనే అమ్మవారు ఉంటారు, ఇంకా కొంచెం ముందుకు పోతే ఫీజ్ సెక్షన్స్ ఇంకా స్కాలర్షిప్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. అయితే ఇప్పుడు లైబ్రరీ సైడ్ పోతున్నా, లెటర్ రాయాలి అంట నా సర్టిఫికేట్ కోసం. ఇక్కడ శ్రీ సరోజిని నాయుడు గారు స్టాచ్యూ ఉంటుంది. సో ఇన్స్పిరేషన్స్ టు ఆల్ లేడీస్, ఉమెన్ ఫర్ అవర్ జనరేషన్. ఫస్ట్ టైం ఈ కాలేజ్కి వస్తే రూట్ మర్చిపోయినా. ఎన్ని డైరెక్షన్స్ బోర్డు ఉన్నా అయినా టీచర్స్ లేదా ఏమని అడిగి క్లాస్కి లేదా డిపార్ట్మెంట్కి పోతుండే. ఇంతవరకు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. ఇది మా స్పోర్ట్స్ రూమ్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇక్కడే మోస్ట్ టైం స్పెండ్ చేస్తుండే నేను మా ఫ్రెండ్స్. మా కాలేజ్ స్టడీస్లోనే బెస్టే కాకుండా స్పోర్ట్స్లో కూడా బెస్టే. ఎన్సీసీలో ట్రైనింగ్ ఇంకా సెలెక్షన్స్ అవుతూ ఉంటాయి, ఎన్ఎస్ఎస్లో ర్యాలీస్, ఇంకా మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, షటిల్ కాక్, క్యారమ్ ఇంకా చాలా ఉంటాయి. కావాలంటే మీరు జిమ్ కూడా చేయవచ్చు. మేము సర్టిఫికేట్స్ తీసుకున్నాం, పైన క్యాంటీన్కి పోతున్నాము కొంచెం తిన్నికి. అలానే మీకు మా క్లాస్ని కూడా చూపిస్తాం. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. సైన్స్కి మనకి దూరం బందు, అందుకే కొంచెం దూరం ఉంటాం. మాది సెకండ్ ఫ్లోర్. ఈ ఫ్లోర్లో మ్యూజియం కూడా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. గంట సింహం కొట్టడం వలన మా వీడియోస్ మీ వరకు వస్తాయి.
ఇది మా క్లాస్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సెమ్, లాస్ట్ క్లాస్. ఇది మా బెంచ్, నేను మా ఫ్రెండ్స్ కూర్చుంటుండే. అటాచ్ ఉంటుండే కానీ ఇప్పుడు డివైడ్ చేసారు ఎగ్జామ్స్ వల్ల. నాది మా ఫ్రెండ్స్ది హ్యాండ్స్ ప్రింట్స్ సిగ్నేచర్ డే రోజు పెట్టినాము. అంటారు కదా హిస్టరీని రిపీట్ చేసే వాళ్ళందరూ లాస్ట్ బెంచ్ నుంచి వచ్చారు అని. కానీ నేను మా ఫ్రెండ్స్ అసలు హిస్టరీని రిపీటే చేయలే, కానీ మెమరీస్ని అయితే చాలా కలెక్ట్ చేసాము. ఇక్కడ నాది మా ఫ్రెండ్స్ ఫొటోస్ ఉండవు, ఎందుకంటే ఇలాంటి మంచి పనులకి మేము దూరమే ఉంటాం. ఇది అంతా ఓకే, నేను మా ఫ్రెండ్స్ రాలే. మా క్లాస్లో ఎవరి ఫొటోస్ ఎందుకు రాలే అసలు? మేబీ డిపార్ట్మెంట్లో ఉంటాయేమో. ఇది మా సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్. సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఇక్కడే ఉండే. మేము డిపార్ట్మెంట్కి పోతున్నాం. ఇది మా కామర్స్ డిపార్ట్మెంట్. ఇది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి పోతున్నాం, క్యాంటీన్కి. మా క్యాంటీన్ మనుషుల కన్నా కాకిలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఉట్టి ఇంటర్ వాళ్ళకే స్టార్ట్ అయింది, అందుకే కాకులే కనిపిస్తున్నాయి. ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము. నా ఫ్రెండ్స్ కొంచెం పని మీద బయటికి పోయారు. నా కంపెనీ అని కోరొచ్చి చూడని. ఒక కాకి అయితే ఓకే, కానీ మరీ చుట్టేసిరేందన్న అసలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.